నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 78. ఎందుకు పోతారే నీ పిచ్చి గాని రియాని అదోలా చూసింది రాజేశ్వరమ్మ. మన కర్మ కాలితే పోతారు, పళ్ళు పటపటా నూరింది రియా. అయినా అది పోతే నాకేం బాధలేదు, కానీ నా శిఖర్కి ఏమన్నా అయితే మాత్రం నేను ఊరుకోను చెప్తున్నా. తన నానమ్మకు వేలు చూపించింది రియా. నీకు తొందర ఎక్కువ, ఆలోచన తక్కువ, ప్రతిదానికి కంగారు పడతావు రియాను చూసి అన్న రాజేశ్వరమ్మ. ఓ 2-3 స్లీపింగ్ ట్యాబ్లెట్లకి ఎవరైనా పోతారటే పెదవి విరిచింది ఆమె. ఏంటి స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చావా? ఆశ్చర్యంతో నోరు తెరిచిన రియా. నేను ఇంకా ఏ గంజాయో ఏ డ్రగ్స్ లాంటివి ఇచ్చి ఉంటావు అనుకున్నాను. గాలి తీసేసావు కదా, నీరసపడిపోయింది రియా. అవి నాకెక్కడ దొరుకుతాయి? స్లీపింగ్ ట్యాబ్లెట్లు అంటే నేను వాడతాను కాబట్టి నా దగ్గర ఉంటాయి. అవే పాలల్లో ఎవరు చూడకుండా కలిపేశాను. మొదటి రాత్రి పాలు తాగకుండా శోభనానికి నాంది పలకరు కదా, ఖచ్చితంగా తాగి ఉంటారు. నువ్వు అనుకున్నదేమీ అక్కడ జరిగి ఉండదు. ఆ నిద్రమత్తు దిగితే వాళ్ళే లేచి మెల్లగా వస్తారు, సరేనా? నువ్వు నిశ్చింతగా ఉండు, రియాకి ధైర్యం చెప్పింది రాజేశ్వరమ్మ. సంతోషంతో తల ఆడించిన రియాకి ఒకవేళ వాళ్ళ తాగకపోతే అన్న అనుమానం వచ్చింది. కానీ ఆ విషయం రాజేశ్వరమ్మతో అనలేదు. అడిగితే తింగరిదానిలా చూస్తుందేమోనని, డిప్ప మీద మరొకటి ఇస్తుందేమోనని భయపడింది. మౌనం వహించింది. కానీ ఆమె అనుమానమే అక్కడ నిజమైంది. వాళ్ళు పాలు తాగకుండానే తమ కార్యం పూర్తి చేశారు. ఇంత పొద్దెక్కినా వీళ్ళు లేవలేదు ఏంటి? కొంపదీసి నేను వద్దన్నావన్నీ తినేసి తాగేశారా అనుకున్న జానకమ్మలో కంగారు మొదలైంది. వాళ్ళ పడక గది వరకు వచ్చిన ఆమె అనుమానిస్తూ అక్కడే తచ్చాడింది. ఏంటి జానకమ్మ, ఇక్కడ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఆమెను చూసి వెటకారమాడింది రాజేశ్వరమ్మ. నా ఇల్లు నా ఇష్టం, ఎక్కడైనా తిరుగుతాను, మధ్య నీకేంటి? పొగరుగా సమాధానమిచ్చింది జానకమ్మ. అది నిజమే అనుకో, కానీ పర్టికులర్గా ఇక్కడే ఎందుకట? దీర్ఘం తీసింది ఆమె. నువ్వెందుకో, నేను అందుకే. జానకమ్మ అనగానే రాజేశ్వరమ్మ ఉలిక్కిపడింది. నేనేమీ నీలా ఇక్కడికి రాలేదు, అలా వెళ్తూ నిన్ను చూసి పలకరించాను అంతే. భుజాలు కదిలించింది. నాకన్నీ తెలుసు. ఆమెను చూసి నర్మగర్భంగా నవ్వింది జానకమ్మ. కొంపదీసి దీనికి నా ప్లాన్ తెలిసిపోలేదు కదా అనుకున్న రాజేశ్వరమ్మ గొంతులో గుటికపడింది. ఇక్కడే ఉంటే ఇంకా దీనికి అనుమానం ఎక్కువవుతుంది అనుకున్న ఆమె అక్కడి నుండి పక్కకు తప్పుకుంది. టెన్షన్ తట్టుకోలేక, ఒసే మాధవి ఇలారా, తన కోడల్ని కేకేసింది జానకమ్మ. ఏంటత్తయ్యా? చేస్తున్న పనిని పక్కన పెట్టి వచ్చింది మాధవి. ఎంత కొత్త జంట అయితే మాత్రం ఇంత పొద్దెక్కే వరకు పడక గదిలో ఉంటే ఎలా? తలుపు తట్టు, వాళ్ళు లెగుస్తారు అసహనంతో విసుక్కుంది ఆమె. లెగుస్తారులే అత్తయ్య, ఎందుకు ఆ తొందర? ఆమె ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాక అన్నది మాధవి. లేదు లేదు, ఇప్పుడే తలుపు తట్టు. కావాలంటే ఫ్రెష్ అయ్యి కాస్త తిన్న తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపేసుకోమ్మను. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మాత్రం పద్ధతి ప్రకారం తెల్లవారగానే లేచి ఫ్రెష్ అప్ అయి కొత్త దంపతులు ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోవాలి. ఈ విషయం నువ్వు మన సమయం గదిలోకి వెళ్ళేటప్పుడు చెప్పలేదా? కోడల్ని కోపగించుకుంది. ఈ పెద్దవాళ్ళకి చాదస్తం ఎక్కువ. అరే, ఏదో పిల్లలు పడుకున్నారని ఊరుకోరు. నోట్లో అనుకున్న మాధవి శోభనపు గది తలుపు తట్టింది. తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న వాళ్ళకి తలుపు తట్టిన చప్పుడు వినిపించలేదు. మంచి నిద్రలో ఉన్నట్టున్నారు అత్తయ్య, కాసేపు ఆగితే వాళ్ళే లెగుస్తారు. లోపల నుండి ఎలాంటి శబ్దం రాకపోయేసరికి జానకమ్మని చూసింది మాధవి. నువ్వు తలుపు తట్టినట్టు లేదు, మరి కాసేపు పడుకోమని జోకొట్టినట్టు ఉంది. అసలే దాన్ని తలుపు తట్టడం అంటారా? పక్కకు తప్పుకో, నేను తడతాను చూడు. ఎంత నిద్రలో ఉన్నా దెబ్బకు లేచి కూర్చుంటారు అన్న జానకమ్మ కోపంతో కోడలి మీద రుసరుసలాడింది. పడక గది తలుపు విరిగేలా దబా దబా బాదింది. ఈవిడకి ఈ వయసులో ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయింది మాధవి. ఔరా అని బుగ్గలు నొక్కుకుంది. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఆదమర్చి నిద్రపోతున్న సంయుక్త, శిఖర్లు ఆ చప్పుడుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిద్రలో ఉన్న వాళ్ళకి ఆ చప్పుడేంటో మొదట అర్థం కాలేదు. అర్థమవ్వగానే విసుక్కున్న శిఖర్ వెళ్ళి తలుపుతీ అంటూ మంచానికి మరోవైపు తిరిగి పడుకున్నాడు. అతన్ని పడుకోనివ్వకుండా జబ్బ పట్టుకొని కదిలించింది సంయు. ఏంటి అని ఆమె వైపు తిరిగి ముఖం చిట్లించాడు శిఖర్. ఈ అవతారంతో నేను ఎలా వెళ్ళను? అర్ధనగ్నంగా ఉన్న తన దేహాన్ని అతనికి చూపిస్తూ బెడ్షీట్ని గుండెల వరకు కప్పుకుంది. ఇలాగే ఈ బెడ్షీట్ చుట్టుకొని వెళితి, అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, నిన్ను ఏమీ అడగకుండానే వెనుతిరుగుతారు అన్న శిఖర్ చిలిపిగా కన్ను కొట్టాడు. ఇలా ఎలా వెళ్ళను? మీకు కొంచెం కూడా బుద్ధి లేదు, మూతి ముడిచింది సంయు.
ఉంది కాబట్టే చెప్తున్నాను. ఆమె నుదురు పొడిచాడు శిఖర్. ఏంటి ఉందా? ఎక్కడ? ఈ బుర్రలోనేనా? అని అతని తల వెంట్రుకల్లోకి తన మునివేళ్లను పంపించి అసలే చెదిరిపోయి ఉన్న అతని జుట్టుని మరింత చెదరగొట్టింది. ఆమె మీదికి చేరాడు శిఖర్. ఓయ్, ఏం చేస్తున్నావు? అతని మునివేళ్లు ఆమె ఎదమీద కదులుతుంటే కంగారు పడుతూ అతని చేతిని పట్టుకుంది. నీకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీరేలా నాకేముందో ఏం లేదో చూపిద్దామని చిలిపిగా కన్ను కొట్టిన అతడు ఆమె కంఠం మీద ముద్దు పెట్టాడు. అతడేం చేయబోతున్నాడో అర్థమవ్వగానే ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. రాత్రి చూపించింది చాలు కానీ ఇక లెగు బావా, చూడు తలుపెలా బాదుతున్నారో, దొంగల్ని పట్టుకోబోయే పోలీసుల్లా చిరుకోపం చూపించింది. మనని ఇలా డిస్టర్బ్ చేయడం తప్ప బామ్మకేం పని ఉండదు. తలుపు తడుతోందిగా, తట్టుకొని తన సరదా మనమెందుకు కాదనాలి? తన పని తనది, మన పని మనది అంటూ ఆమెను మరింతగా అల్లుకుపోయాడు శిఖర్. ఆమె అతని దూరం నెట్టాలని చూస్తూనే, అది బామ్మ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? విస్మయంతో అతన్ని చూసింది. అదంతే, నాకలా తెలుస్తుంది. పెదవి విరిచిన శిఖర్ పెద్దగా తెరుచుకున్న ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. ఆమెలో నుండి తీయని నిట్టూర్పు వెలువడగా, నేను నమ్మను పెంకిగా అంది. పూర్తిగా ఆమెపైకి చేరిపోయిన అతన్ని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తుంటే అతడు మరింతగా ఆమెను అల్లుకుపోయాడు. అయితే పందెం వేసుకుందాం, ఎంతో హస్కీగా ఆమె చెవిలో అన్న అతడు ఆమె చెవి వెనకాల ముద్దు పెట్టాడు. తన్మయత్వంతో ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచిన సంయు, బావా ఓడిపోతావు కానీ ఎందుకు ఈ పందెం? ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పింది. నీ దగ్గర ఓడిపోవాలనే కదా నా తాపత్రయం. ఆమె వెన్ను మీద చెయ్యి వేసి మరింత గట్టిగా తన కేసి హత్తుకున్నాడు. సంయుకి ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే బావా, నీ సరదా ఎందుకు కాదనడం? నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో చెప్పు. అతని నుదుటిపై పరుచుకున్న క్రాఫ్ని వెనక్కి తోసి ఆ నుదురు మీద ముద్దు పెట్టింది. అమ్మయ్య, ఇప్పటికైనా ఒక ముద్దు పెట్టావు, నా జన్మ ధన్యం అంటూ చిలిపిగా నవ్వాడు శిఖర్. మాటల్లో పడి తనేం చేసిందో గుర్తుకు రాగానే సిగ్గుతో అతని ఎదలో ముఖం దాచుకుంది సంయు. ఒకవేళ నువ్వోడిపోతే నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఆమె మెడ వెనక భాగాన్ని సున్నితంగా నిమిరాడు శిఖర్. ఆమె కనురెప్పలు మత్తుగా వాలిపోతుంటే, నీ ఇష్టం, నీకేది కావాలంటే అది ఇస్తాను అన్న ఆమె మత్తుగా మూతలు పడ్డ తన కళ్ళను గబుక్కున తెరిచి, అయినా నేను ఓడిపోనుగా అని గర్వంగా అతన్ని చూసింది. ఏంటో ఆ నమ్మకం అంటుంటే వెటకారంతో అతని పెదవి వంకరపోయింది. అదంతే, నాకలా తెలిసిపోతుంది. ఇందాక అతడు అన్న డైలాగ్ని ఆమె రిపీట్ చేసింది. ఒక్క రాత్రికి ముదిరిపోయావు అతడు అనగానే, నీ సహవాసం అలాంటిది మరి అన్న సంయు చిరునవ్వు నవ్వింది. ఎంత తలుపు బాదిన తెరుచుకోకపోయేసరికి జానకమ్మ కంగారు మరింత ఎక్కువైంది. డౌట్ లేదు, వీళ్ళు మామూలుగా నిద్రపోవడం లేదు. అలా అయ్యుంటే ఈ పాటికి లేచి తలుపు తీసేవాళ్ళు. తీయలేదు అంటే ఖచ్చితంగా నేను ఊహించింది జరిగి ఉంటుంది. టెన్షన్ పడుతూ తలుపు తట్టగా నొప్పి పుట్టిన తన చేతిని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంది. దూరం నుండి ఇదంతా చూస్తున్న రాజేశ్వరమ్మ పెదవులపైకి ఈవిల్ స్మైల్ వచ్చింది. నేను అనుకున్నదే జరిగింది అన్న ధీమాతో, చూసావా రియా, ఈ బామ్మ అంటే ఏంటో అన్నట్టు ఆమెను చూసి కళ్ళు ఎగరవేసింది. యు ఆర్ ఏ జీనియస్ బామ్మ అంటూ ఆమెని పొగుడుతూ ఆనందంతో హత్తుకుంది రియా. శోభనపు గది తలుపు ఎంతకీ తెరుచుకోకపోవడంతో అప్సెట్ అయింది జానకమ్మ. ఇక తలుపు తట్టే ఓపిక లేక వచ్చి సోఫాలో కూర్చుంది. ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే మా జానకమ్మ ముఖం ఎందుకో ఈ పూట వాడిపోయింది. అక్కడే కూర్చొని ఉన్న రాజేశ్వరమ్మ జానకమ్మని ఓరకంట చూసి వెటకారమాడింది. తను అనుకున్నది నెరవేరినందుకు లోలోన ముసిముసిగా నవ్వుకుంది. ఏమీ లేదు, కాస్త తలనొప్పి అన్న జానకమ్మ, ఒసేయ్ మాధవి, కాస్త కాఫీ పట్టుకరా, కూర్చున్న దగ్గర నుండి కేక వేసింది. అదే చేత్తో నాకు కూడా తీసుకురా మాధవి, కాస్త పంచదార ఎక్కువవేయ్. అదేమిటో ఈ పూట నాకు తీపి తినాలి అనిపిస్తోంది అన్న రాజేశ్వరమ్మ ముఖం సంతోషంతో చాటంత అయ్యింది. ఆమెను చూసి ఉడుక్కున్న జానకమ్మ, ఓ మరి ఇంతలా సంతోషపడిపోకు, ఒంటికి పడంది ముట్టుకోకు, ఆనక చచ్చి ఊరుకుంటావు. కనీసం నీ మనవరాలు రియా పెళ్ళి అయ్యేవరకైనా కాస్త బ్రతుకుండు వెటకారమాడింది. నాకేమైంది? గుండ్రాయిలా ఉన్నాను. దాని పెళ్ళేంటి? దానికి పుట్టిన పిల్లల్ని కూడా చూసే వరకు నిక్షేపంగా బ్రతికి ఉంటాను. నువ్వేమీ నా మీద సెటర్లు వేయాల్సిన అవసరం లేదు అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది రాజేశ్వరమ్మ. బాబోయ్, మొదలైంది మళ్ళీ ఈ ముసలోళ్ళ గోల. నేను భరించలేను. చిన్నపిల్లల కన్నా ఘోరంగా మాటలతో తిట్టుకుంటారు అంటూ అక్కడి నుండి పక్కకు తప్పుకుంది రియా. మరోమారు సంయుని
దగ్గరికి తీసుకున్న శిఖర్ తన ప్రణయ సాగరంలో ఆమెను ముంచేశాడు. తన అనురాగమంతా ఆమెకు పంచి ప్రేమ యుద్ధంలో గెలిచిన వీరునిలా విజయదరహాసం చేశాడు. అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిన సమయు, "ఓ బావా, నీకు కొంచెం కూడా సిగ్గులేదు?" ముద్దుగా కసిరిన ఆమె బిడియంతో అతని ఎదలో ముఖం దాచుకుంది. "ఇలాంటప్పుడు అవి ఉంటే నీకే నష్టం. అందుకే వాటిని నేను ఈ గదిలోకి అడుగు పెట్టకముందే వదిలేశాను" మరింత హస్కీ వాయిస్తో అన్నాడు. ఆమె సిగ్గుతో అతన్ని మరింతగా కరుచుకుపోయింది. ఆమె వెన్నుని మురుతూ అలా ఉండిపోయాడు శిఖర్. "ఏమాలోచిస్తున్నావు?" కాసేపటికి అడిగింది సమయు. "నథింగ్" అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమెకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్టు అనిపిస్తే, "ఆకలిగా ఉంది బావా, ఇక లెగుద్దామా?" గోముగా అంది. భారంగా శ్వాస తీసుకుని వదిలిన అతడు, "నీకు తిండి నిద్ర తప్ప మరో ధ్యాస ఉండదు" అని ముద్దుగా విసుక్కున్నాడు. "టెన్షన్తో నేను రాత్రి సరిగ్గా తినలేదు తెలుసా?" అలక చూపించింది సమయు. "ఎందుకు టెన్షన్?" ఆలోచనగా అడిగాడు శిఖర్. "ఎందుకేంటి, నీ గురించే టెన్షన్ పడ్డాను." మూతి 3 వంకర్లు తిప్పింది. నవ్వొచ్చింది. "నువ్వొచ్చింది శోభనం గదికేగా, ఇక టెన్షన్ ఎందుకు?" దీర్ఘం తీశాడు శిఖర్. "అప్పుడు నాకు అలా అనిపించలేదు." అతని చేతివేళ్లల్లో తన చేతివేళ్లు కలిపేసింది సమయు. "ఎలా అనిపించింది?" అతడు పూర్తిగా తల వంచేసి తన ఎదలో ఒదిగిన ఆమెను చూశాడు. "చెప్తే కొడతావ్" బుంగమూతి పెట్టింది సమయు. "చెప్పకపోయినా పడతాయి" పెదవి విరిచాడు శిఖర్. "ఇదిగో, ఇలా మాట్లాడుతూ నా తలపై మొట్టికాయలు వేస్తావని భయపడ్డాను." నిజం చెప్పాలి అంటే సింహం బోన్లోకి అడుగుపెట్టినట్టు అనిపించింది బెరుగ్గా చెప్పింది సమయు. "నేనేమీ యానిమల్ని కాను నిన్ను తినేయడానికి" అంటూ ఆమె డిప్పాపై ఒక్కటిచ్చాడు. "అంతకన్నా ఎక్కువే నువ్వు" చిరుకోపంతో అతన్ని చూసి పెదాలు బిగించింది సమయు. అతడు స్వచ్ఛంగా నవ్వాడు. అతని నవ్వు ఆమెని సమ్మోహనపరిచింది. భారంగా శ్వాస తీసుకుని వదిలి, "బావా, ఆకలి" మరోసారి గుర్తు చేసింది సమయు. "నువ్వు ఫుడ్డీవి" అన్న అతడు, "నాకైతే ఇలాగే ఉండిపోవాలని ఉంది" అంటూ ఆమెను మరింతగా తన కౌగిలిలో పొదుముకున్నాడు. "ఆల్రెడీ నా నిద్రని రాత్రంతా తినేశావుగా, కనీసం తిండైనా నన్ను తినని, లేదంటే సెకండ్ నైట్ చేసుకోవడం మనకుండదు" ముందు జాగ్రత్తగా అతనిని హెచ్చరించింది. "ఎందుకుండదు?" అనుమానంతో కళ్ళు ఎగరవేశాడు శిఖర్. "నాకెప్పుడు బుర్రలేదు అంటావ్? నీకుంది కదా, నువ్వే చెప్పు" అంటూ అతన్ని చిలిపిగా చూసింది సంయుక్త. కీర్తి కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, హైప్ చేయండి. నా వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్